పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని జంగంమెట్ ప్రాంతం నందు జాతీయ బంజారా మిషన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ వైస్ చైర్మన్ ఎస్ కృష్ణానాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ కృష్ణానాయక్ మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ స్కూల్లోనే బుక్కులు అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. మరియు స్కూల్ ఒక లైసెన్స్ మీద పలు స్కూల్ బ్రాంచ్లను ఓపెన్ చేసి నడుపుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై డీఈఓ ఎంఈఓలకు స్పందించినా వారు స్పందించక నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇటు సమస్యపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవహరిస్తున్నాను. ఈ విధంగా 2022 నుంచి నేను పాత బస్తీలో ఎన్నో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మీద కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో డిప్యూటీ డిఓ గారు దాని తర్వాత కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చాలా వరకు స్కూల్స్లో కూడా చాలామంది వెనుకబడ్డ వాళ్ళు చదువుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని కూడా వాళ్ళు రక్తంలాగా పీల్చుకుంటున్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. మరియు దాంతోపాటు కూడా నాకు సరైన సమాచారం అందజేయకపోవడంతో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషన్ గారికి కూడా ఫిర్యాదు చేశాను. వారు కూడా వారికి 5,000 రూపాయలు డిప్యూటీ డిఓ గారికి మరియు డిఓ గారికి 5,000 రూపాయలు కూడా పెనాల్టీ ఛాలెంజ్ వేయడం జరిగింది. వారికి హెచ్చరించి కూడా చెప్పారు. ఏదైతే సమాచారం కృష్ణానాయక్ గారు అడుగుతున్నారో వారికి సమాచారం ప్రతిదీ అందజేయాలని చెప్పేసి డిప్యూటీ గారికి వెంకటేశ్వరరావు గారికి తెలియజేయడంతో వారికి మరోసారి కూడా 29వ తేదీ నాడు నేను మరోసారి వారికి దగ్గర రిప్రజెంటేషన్ ప్రకారంగా నేను స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎలాంటి మార్పులు రాకుండా వాళ్ళు అదేవిధంగా ఎలాంటి సమాచారం అందజేయడం లేదు, ఎలాంటి విషయాలు కూడా బహిర్గతం చేయడం లేదు. నిన్న మొన్న చూస్తే కూడా లోకల్ ఛానల్స్లో కూడా వారిపైన స్కూల్స్ వ్యవస్థ మీద కూడా చాలా న్యూస్లు వచ్చినా కూడా ఇక్కడ డిప్యూటీ డిఓ గారు మాత్రం నిద్రమత్తులో ఉన్నారనే విషయము ఈ మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. 2022 నుంచి ఇప్పుడు వరకు గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే రికగ్నైజ్డ్ మీద 2 రికగ్నైజ్డ్ మీద 6 స్కూలు 7 స్కూలు